సుమారు 2000 భాషలలోనికి తర్జుమా చేయబడిన ఏకైక దేవుని గ్రంథం బైబిలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని భాషలైతే లిపిగలవి ఉన్నాయో ప్రతి భాషలోనికి బైబిలు తర్జుమా చేయడానికి దేవుడు కృప చూపిస్తూనే ఉన్నాడు. అందరి చేతుల్లోకి అన్ని భాషలలోనికి ఒకే కాలంలో బైబిల్ రాలేదు. ఈనాటి మన కాలానికి ప్రపంచంలో తెలుగు ప్రజలమైన మనము కూడా గొప్ప భాగ్యవంతులమని చెప్పాలి. ఎందుకనంటే ఇప్పటికీ 200 ఏళ్ల క్రితం తెలుగు వారి చేతిలో బైబిల్ లేదు, మన చేతిలో బైబిల్ వచ్చేసింది. మొదటి శతాబ్ద కాలంలో బోధించే వారి చేతిలో కూడా బైబిల్ లేదు. మనందరి చేతిలో బైబిల్ ఉన్నట్టుగా ఆనాడు అందరి చేతిలో బైబిల్ లేదు. కొలస్సీ పట్టణంలో ఉన్న సంఘానికి పౌలు గారు ఉత్తరం రాస్తూ, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం, నేను రాసిన ఈ పత్రిక మీరు చదివించుకోండి, చదివించుకున్న తర్వాత లవదొకియా సంఘానికి పంపించేయండి. లవదొకియాకు ఒక పత్రిక రాశాను, అది మీరు తెప్పించుకుని చదివించుకోండి. అంటే దేవుని మాట కొరకు ఎదురు చూసేవారండి ప్రజలు. ఎప్పుడు సంఘానికి ఏ పత్రిక రాస్తారా అని ఎదురు చూసేవారు. దేవుడు మాకేం చెబుతాడా, ఎప్పటికో అందేది పత్రిక. అంటే దేవుని వాక్యము కొరకు వారెంతగా ఎదురు చూసేవారు ఒక్కసారి ఆలోచించండి. నేడు మనం ఎంత అదృష్టవంతులమంటే దేవుడు చెప్పాలనుకున్న సంగతులన్నీ బైబిల్గా బుక్గా మన చేతులకు వచ్చేసింది. దేవుని మాటలు వారి చేతిలో లేనప్పుడు ఎదురు చూసేవారు. దేవుని మాటలన్నీ మన చేతికి వచ్చేసరికి మనకి బద్ధకాలు వచ్చేసాయి. దేవుని వాక్యం చదవని దుస్థితిలోనికి క్రైస్తవ్యం వెళ్ళిపోయింది దేవుని బిడ్డలారా. అందుకే బైబిల్ అంటే ఆసక్తి లేదు. బైబిల్లో ఉన్న సంగతులు క్రైస్తవానికి ఇంకా చాలా తెలియవండి.